శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేనాధిగచ్చతి. శ్రద్ధ కలవాడు, నిష్ఠ కలవాడు, ఇంద్రియములను అదుపులో ఉంచుకున్నవాడు జ్ఞానమును పొందుతున్నాడు. జ్ఞానము లభించిన తర్వాత పరమశాంతిని పొందుతున్నాడు. జ్ఞానము పొందడానికి ముఖ్యమైన 3 లక్షణములు నువ్వు ఆ జ్ఞానము పొందిన తర్వాత కలిగే లాభమును వివరించాడు పరమాత్మ. మొదటిది శ్రద్ధ. ఏ కార్యము చేయాలన్నా శ్రద్ధ ముఖ్యము. ఒక్క జ్ఞానము సంపాదించడానికే కాదు, ఏ పని చేసినా శ్రద్ధతో చేయాలని మనం ఇదివరకే తెలుసుకున్నాము. ఏ కార్యము చేసినా శ్రద్ధతో చేస్తే ఫలితం చక్కగా వస్తుంది. పూజ చేసినా, విద్యాలలో విద్యాభ్యాసం చేస్తున్నా, ఆఫీసులో పని చేసినా, వ్యాపారం చేస్తున్నా, వృత్తి పని చేస్తున్నా, చిన్నది కానీ పెద్దది కానీ ఏ పనికి అయినా శ్రద్ధ ముఖ్యము. పైగా చేసే పని మీద నమ్మకము, విశ్వాసం ఉండాలి. అంతేకాని అయితే అవుతుంది, లేకపోతే లేదు అనే నిర్లక్ష్యం పనికిరాదు. వస్తుందో రాదు అనే సందేహము కూడా ఉండకూడదు. తప్పక సిద్ధిస్తుంది అనే నమ్మకంతో చేసే పని పరిపూర్ణమవుతుంది. కాబట్టి శ్రద్ధ అంటే కేవలం చేసే పని మీద కుతూహలం కాదు. నేను చేసే పని నాకు మేలు చేస్తుంది, నా ఉన్నతికి తోడ్పడుతుంది, నా భవిష్యత్తును ఉజ్వలంగా చేస్తుంది అనే నమ్మకము, విశ్వాసము కలిగి ఉండాలి. దానినే శ్రద్ధ అంటారు. రెండవది తత్పరః అంటే తదేక నిష్ఠ, ఏకాగ్రత, పట్టుదల, నిశ్చయాత్మక బుద్ధి. ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా చేయాలి. ఒకటి చెప్పి ఒకటి చేయడం వలన విరుద్ధ ఫలితాలు వస్తాయి. ఎవరూ మనలను నమ్మరు. మనసు నిర్మలంగా ఉండాలి. అప్పుడే ఏకాగ్రత కుదురుతుంది. కాబట్టి మానవులు ఏ పని చేపట్టినా ఏకాగ్రత ముఖ్యము. ఏకాగ్రతతో ఏ పని చేసినా అఖండమైన శక్తి లభిస్తుంది, అనుకున్న లక్ష్యము సిద్ధిస్తుంది. కాబట్టి మనసును బయట ప్రపంచంలో ఉన్న విషయముల నుండి మరల్చి ఆత్మ విచారణ వైపు తిప్పితే ఆత్మజ్ఞానము సిద్ధిస్తుంది. ఉదాహరణకి గీతా జ్ఞాన యజ్ఞమునకు వెళ్ళాము. ఏదో చెప్పారు, విన్నాము అని కాకుండా ఏకాగ్రతతో వినాలి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇంటికి పోయి విన్నదానిని మననం చేసుకోవాలి. మనసుకు పట్టేటట్టు చేసుకోవాలి. అవి ఆచరణ యోగ్యం అవునో కాదో విచారించాలి. వీలైతే ఆచరించాలి. ఏమైనా సందేహాలు ఉంటే గురువులను అడిగి తెలుసుకోవాలి. ఇలా చెయ్యాలి. కానీ ఆయన ఏదో చెప్పాడు, మనం ఏదో విన్నాములే, ఇదేమన్నా మనకు వీలయ్యేదా, ఏమన్నానా అని అనుకుంటూ వెంటనే మర్చిపోకూడదు. ప్రస్తుతానికి వస్తే విద్యార్థులు చాలామందికి చదివే చదువు మీద నిష్ఠ ఉండదు, ఏకాగ్రత ఉండదు. ఎదురుగా టీవీ, పక్కనే సెల్ ఫోను. పురాణ కాలంలో ఋషుల ఏకాగ్రతను భగ్నం చేయడానికి రంభ, ఊర్వశి మొదలగు అప్సరసులను పంపేవాడని విన్నాము. ఈ రోజుల్లో మానవుల ఏకాగ్రతను భగ్నం చేయడానికి ఇంద్రుడు స్మార్ట్ ఫోన్ను కనిపెట్టి మన మీదికి వదిలాడు. అందులో ఫేస్బుక్, వాట్సాప్, ఇన్నిటి మధ్య ఏకాగ్రత కుదిరే అవకాశం లేదు. అందుకని ఇవి అన్నీ పక్కన పెట్టి ఏకాగ్రతతో చదివితే పాసు, ర్యాంకు ఖాయము. కానీ ఈ రహస్యము తెలుసుకోలేక క్వశ్చన్ బ్యాంకుల మీద, వేలకు వేల ట్యూషన్ల మీద ఆధారపడుతుంటారు. క్లాస్ రూములో చెప్పే పాఠం శ్రద్ధగా విని ఇంటికి రాగానే దానిని ఏకాగ్రతతో మననం చేస్తే తెలియని విషయాలను మరునాడు టీచర్ను కానీ లెక్చరర్ను కానీ అడిగి చెప్పించుకుంటే అది మెదడులో శాశ్వతంగా రికార్డ్ అవుతుంది. పరీక్షలలో ఎంతో సహాయపడుతుంది. మీ గురువులకు మీకు ఇంకా ఇంకా బోధించాలన్న ఉత్సుకత కలుగుతుంది. అందుకే అందరికీ నిష్ఠ, ఏకాగ్రత అవసరము. మూడవది ఇంద్రియ నిగ్రహము. ఇంద్రియములు ఎల్లప్పుడూ బయట ప్రపంచంలో విహరిస్తుంటాయి. ప్రాపంచిక విషయములలో లీనం అయి ఉంటాయి. ఇంద్రియములు చూచిన వాటి గురించి మనసు ఆలోచిస్తుంది. అప్పుడు మనసులో కోరికలు పుడతాయి. ఆ కోరికలు తీరడానికి మరలా ప్రయత్నం మొదలవుతుంది. మనసు చంచలమవుతుంది. అటువంటప్పుడు ఏకాగ్రత కుదరదు. కాబట్టి ఇంద్రియ నిగ్రహము చాలా ముఖ్యము. ఇంద్రియ నిగ్రహం లేకపోతే ఆత్మజ్ఞానము అలవడదు. సాధకుడికి ఇంద్రియముల ప్రబల శత్రువులు. వాటిని నిగ్రహిస్తేనే గాని సాధకుడు ఆత్మజ్ఞానాన్ని పొందలేడు. ఈ ప్రకారంగా శ్రద్ధ, తదేక నిష్ఠ, ఇంద్రియ నిగ్రహము అవలంబించి ఆత్మజ్ఞానము పొందితే కలిగే లాభం ఏమిటి అని ప్రశ్నించుకుంటే వచ్చేది ఒకటే సమాధానము: పరమశాంతి. ఈ రోజుల్లో మానవులకు లేనిది, కావలసింది అదే. ఎంత ధనము, భోగభాగ్యాలు, పదవులు ఉన్నా మానవునికి మనశ్శాంతి కరువైంది. అటువంటి వారు ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించాలి. పై విధంగా ప్రయత్నిస్తే ఆత్మను గురించిన జ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం లభించిన వెంటనే పరమశాంతి లభిస్తుంది. అందుకే అచిరేనా అనే పదం వాడారు. అంటే అచిర కాలంలోనే పరమశాంతి లభిస్తుంది అని అర్థము. కాబట్టి బాహ్య ప్రపంచంలో దొరికే వస్తువులతో కొంచెం సుఖం, అనంతమైన
దుఃఖము తప్ప మరేమీ దొరకదు. ఆత్మజ్ఞానం కలిగితే పరమశాంతి దొరుకుతుంది అని బోధించాడు పరమాత్మ. అజ్ఞశ్చాశ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరః న సుఖం సంశయాత్మనః. సామాన్య జ్ఞానము అంటే కామన్ సెన్స్ లేనివాడు, అంటే విచక్షణా జ్ఞానము లేనివాడు, చేసే పని మీద శ్రద్ధ విశ్వాసము లేనివాడు, ఎల్లప్పుడూ ప్రతిదానిని సందేహించేవాడు ఎన్నటికీ బాగుపడడు. ఎల్లప్పుడూ ఏదో ఒక సందేహంతో సతమవుతూ ఉండేవాడు ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ సుఖాన్ని పొందలేడు. ఇటువంటి వాడికి గురువు మీద శాస్త్రం మీద నమ్మకం ఉండదు, ఎవరి మీద విశ్వాసం ఉంచడు. కాబట్టి అజ్ఞానికి, శ్రద్ధ లేని వాడికి, ముఖ్యంగా సందేహజీవికి ఎక్కడా సుఖం లభించదు. మనకు తెలియనప్పుడు ఏదో ఒకటి నమ్మాలి, దాని మీద విశ్వాసం ఉంచాలి. పూర్వపు మహా ఋషులు మునులు ఎంతో ఆలోచించి దర్శించి శాస్త్రజ్ఞానమును మనకు అందించారు. మనకు ఉన్న మిడిమిడి జ్ఞానంతో అవి అన్నీ తప్పు అనడం సరికాదు. మానవులకు ఉన్న ఒకే ఒక జాడ్యం అల్లా వాడికి తెలియదు అన్న విషయము వాడికి తెలియదు. అంటే అంతా నాకు తెలుసు అనుకుంటాడు, అదే అజ్ఞానము. తెలియకపోతే తెలుసుకోవాలి, గురువును ఆశ్రయించాలి, తన సందేహాలు తీర్చుకోవాలి. అంతేకాని ఏమీ తెలుసుకోకుండా అంతా నాకు తెలుసు అని అనుకోవడం అవివేకము. పైగా అటువంటి వాడు ప్రతిదానిని సందేహిస్తాడు. ఇది ఇలా ఎందుకుంది, అలా ఎందుకు ఉండకూడదు, ఇది నిజంగా జరిగిందా లేక పుక్కిటి పురాణమా, జరిగితే ఇలానే ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరగకూడదు, వేదాలు ఉపనిషత్తులు ఎవరు రాశారు, వాళ్ళు మగాళ్ళు కాబట్టి వారికి అనుకూలంగా రాసుకొని ఉంటారు, గీతను కృష్ణుడు చెప్పాడా, 700 శ్లోకాలు యుద్ధభూమిలో ఎలా చెప్పగలడు, అసలు భారత యుద్ధము జరిగిందా, ఇలా అనునిత్యము ఏదో ఒక పనికిమాలిన సందేహంతో బాధపడుతుంటాడు. అటువంటి వాడికి సుఖము శాంతి అనేదే దొరకదు. వేదాలలో కానీ శాస్త్రాలలో కానీ గీతలో కానీ మనకు ఉపయోగించే వాటిని తీసుకొని చదివి, అర్థం కాకపోతే గురువు బోధిస్తే విని, విన్నదాన్ని అర్థం చేసుకొని మననం చేసుకొని అనుసరించాలి, ఆచరించాలి. కానీ అనునిత్యము సందేహాలతో బాధపడితే వాడికి ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా సుఖం లభించదు అని పరమాత్మ బోధించాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.